కాంగ్రెస్ ఆల్రెడీ జోకర్ అయిపోయింది. ఆయన జోకర్ అయిపోయి ఆయనకి ఎటు మాట్లాడాలో మసిస్థిమిత లేక ఆయన జోకర్ అంటుండి. ఇవాళ ఒక పార్టీ పెట్టి ఒక వ్యవస్థ నడిపించుకుంటా ఒక జాగృతి పెట్టింది. ఆ జాగృతి తరపున ఒక రాష్ట్ర పండుగను ప్రపంచవ్యాప్తంగా ఒక తెలంగాణ బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తంగా చాటింది మన కవితక్క. ఆమె జోకర్ లెక్క పడుతున్నాడు అందరూ. ఆడ ఆమె పార్టీ పెట్టింది ప్రజల కోసం, వ్యవస్థ మార్పు కోసం. పార్టీ మారంగానే ఇప్పుడు అందరూ మారుతున్నారు. తిరుమల మారలే పార్టీలో ఈ పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బెదిరించి వాడిని కొట్టి తిట్టి జైల్లో పెడితే బీజేపీలో కాలు పట్టుకొని బయటకు వచ్చి అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వచ్చి ఆడు ఉత్తరవెల్లి మారినట్టు పార్టీలు మారుకుంటా ఆడు బీసీలను మోసం చేస్తేందుకు, బీసీలను అన్యాయం చేస్తేందుకు వాడు పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకొని మళ్ళీ ఏదో పార్టీ కలపడానికే మసి ఊసి మామిడికాయ వేసే రకం ఉసరవెల్లి మళ్ళీ ఆడు ఆయన పేరు మార్చుకుంటే పార్టీలో మారిండు. వాడు కూడా మారుతాడు. ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి, అన్ని. ఎందుకంటే ఆయన దొంగ కేసులు, లంగ కేసులు, లత్కోర్ కేసులు. వాడు పబ్లిక్ మోసం చేసిండు. వాళ్ళ దగ్గర రూపాయి లేదు. స్కూటీ మీద తిరిగేటి ఓడియాలా, మొన్నటిదాకా స్కూటీ మీద ఓడియాలా ఫార్చునర్ కారా తిరుగుతుండు. ఎక్కడిది అది? ఎక్కడిది చెప్పండి. ఇది మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే న్యూస్ ఛానల్ పెట్టి ఎంతో మంది అమాయకులు బలి చేసిండాడు, ఎంతో మంది జీవితాలాగం చేసిండు. ఫేక్స్ ఎంతో మంది లైఫ్ మొత్తం లైఫ్ తోటి ఆడుకున్నాడు, రిస్క్ లో పెట్టిండు అందరు లైఫ్లు. చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి చాలా మంది ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇవాళ వాడిని విమర్శించే స్థాయికి వచ్చాడు. ఎంత లంగా లత్కోరగాడు. ఆడు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పులతో లేడీస్ ఆడోళ్లే, మహిళా లోకమే చెప్పు తీసుకొని కొడుతుంది. ఇలా మహిళలకు ఒక దేవతలాగా, ఒక అమ్మలాగా మారింది ఆమె. అమ్మలాగా మారిన ఆమెను పట్టుకొని వాడు కాళ్ళు కొప్పులు పెడతాడు. లక్ష్మణ్ లెక్క చూసుకోవాలి, ఒక సీతాదేవి లెక్క చూడాలి వాడు. అలాంటి తల్లిని పట్టుకొని వాడు కాళ్ళ కాంచెలు మోడితే తలకాయ దాకా వాడు లెక్క పెడతాడా? చెప్పులతోటి మహిళల ఒక చెప్పులతో కొడుతుంది గ్యారంటీ. చెప్తున్నా కదా, 100% కవితక్క పాటు పెట్టింది ఒక ఎజెండా మీద, ఒక గోల్ మీద, ఒక లక్ష్యం మీద పెట్టింది. ఆ పేద ప్రజల కోసం. కనీసం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. సామాన్య వాళ్ళ ప్రజల పిల్లలు, తల్లిదండ్రుల పిల్లలు కనీసం ప్రైవేట్ కాన్వెంట్ చదువుకున్నారా? గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకునే పరిస్థితిలో వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ఫ్రీ చదువులు అన్నది. చదువుకున్నంత వరకు నేనే చదివిస్తా అన్నది. అంతకంటే ఎక్కువ ఎవరు చెప్తారు? ఒక తల్లిలాగా చెప్పింది ఆమె, ఒక ఇంటి పెద్దలాగా, ఒక కుటుంబంలో పెద్దలాగా చెప్పింది. ఇంకొకసారి మా కవితక్కని ఎవరేమన్నా, ఎందుకంటే ఏ పాటలు అన్నా ఇప్పుడు ఆల్రెడీ ఉత్సాహపడుతుంది ఒక్కొక్క పాటకి. కవితక పార్టీ పెట్టినాకనే ఒక్కొక్క పాటకు ఉత్సాహపడి ఏం మాట్లాడాలనో తలా తోక లేకుండా అసలు అర్థమైతలే, పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ భయం, ఎందుకంటే అక్క భయం వచ్చింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఒక్క మహిళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కాలే. ఆ భయం ఉంది వాళ్ళకు. ఈమె ముఖ్యమంత్రి అయితే మా తాడ ఇస్తాన్న ఆ ఆలోచన మాత్రం వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా. కవితక్కని ఒకసారి అంటే చెప్పులతో కొట్టేటట్టు బుద్ధి చెప్తాను చెప్తున్నా.